అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించేది పరోటా కిచిడి అండి. పరోటా అంటేనే చాలామంది ఇష్టంగా తింటారు. పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ వరకు పరోటా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. అదే పరోటాని కిచిడి స్టైల్లో చేసుకుందాము. చాలా బాగుంటుంది. ముందుగా పరోటాని ఫోల్డ్ చేసుకొని ఇట్లా తాళ్ళుగా కట్ చేసుకోవాలి. మనకి నూడిల్స్ లాగా పొడుగ్గా రావాలి. అంటే మనము పరోటా అంటేనే పొళ్ళుగా ఉంటుంది కదా. ఆ పొరల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తాళ్ళుగా ఉండాలి. చూడండి, ఇట్లా నేను 2 పరోటాస్ తీసుకున్నాను. పరోటాస్ని ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దోసల పెనం మీద ఆయిల్ తీసుకోవాలి. ఇందుకు ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని దోసల పెనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయ, టమాటా వేసుకోవాలి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. టాస్ చేసినట్టు, అంటే చిన్న మంట పెట్టకుండా హై ఫ్లేమ్ మీద నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేసామనుకోండి. చూడండి, ఇట్లా చిటపట్లాడుతూ స్పీడ్గా ఫ్రై అయిపోతుంది. అంటే క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారుగా, ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయింది, కలర్ చేంజ్ అయింది, టమాటా కూడా సాఫ్ట్నెస్ వచ్చేసింది. ఇట్లా అంతా కూడా ఫ్రై అయిపోతుంది. బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 చిటికెళ్ళంతా. అట్లానే పసుపు అంతా కూడా పచ్చివాసన లేకుండా మొత్తం ఫ్రై అవ్వడానికి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. అలానే టమాటా అంతా కూడా సెమీ సాఫ్ట్గా ఉంది కదా, ఇది మొత్తం స్మాష్ అయ్యేటట్టు బాగా మగ్గిపోవాలి. ఇట్లా కదుపుతూ ఉన్నామనుకోండి, టమాటా అంతా కూడా స్మాష్గా అయిపోతుంది. బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు 1.5 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక 1/2 స్పూన్ కారం వేసి కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు రిమైనింగ్ కూడా వేసుకుందాము. ధనియాల పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను యాడ్ చేసుకోవాలి. గరం మసాలా జస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి. కారం అనేది కూడా మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కోడిగుడ్లని ఇలా పగలగొట్టి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే గరిటతో కలిపేస్తూ ఉన్నామనుకోండి, బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి నేను పెనం మీద ఎలాగైతే గరిటతో చేస్తున్నానో కాస్తంత అబ్జర్వ్ చేసి సేమ్ అట్లానే చేసుకుంటే మనకి క్రిస్పీగా ఎగ్ పరోటా కిచిడి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇట్లా మనం గరిటతో కట్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పరోటాని కూడా వేసేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. పరోటా అంతా కూడా ఈ కర్రీ మిశ్రమంలో బాగా కలిసిపోవాలి కదా. చూడండి, ఇట్లాగా టాస్ చేసుకుంటూ గరిటతో మనం ప్రెస్ చేసుకుంటూ చేసామనుకోండి, పరోటా ఎక్కడన్నా కూడా మొత్తం లోపల వరకు ఈ ఫ్లేవర్స్ అనేవి బాగా కలిసిపోతాయి. చూసారా, కలర్ అంతా కూడా చేంజ్ అయింది. మంచి ఫ్లేవర్ నాకైతే తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా అన్నట్టు ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు షేర్వా వేసుకోవాలి. ఇందులో ముందుగా ఈ పరోటాకి షేర్వా అనేది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. షేర్వా రెసిపీని కూడా నేను విడిగా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్, చూద్దురు కానీ. ఇలా షేర్వాని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఈ షేర్వా కూడా వేసిన తర్వాత పరోటా అంతా కూడా బాగా పీల్చుకొని అబ్జర్వ్ చేసుకునేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఫ్రై అయింది, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని అలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత కాస్తంత కొత్తిమీర సర్వ్ చేసుకుందాం పైన. కొత్తిమీర వేసేసాక ఇంక మనం స్టవ్ మీద పెట్టాల్సిన పని లేదండి. దింపే ముందే కొత్తిమీరని మనం యాడ్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకంతేనండి, రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా బౌల్లోకి తీసుకుందాము. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని రైస్ పరోటా అంతా కూడా సర్వ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. షేర్వాని మొత్తం అంతా కూడా డంప్ చేసుకున్నాం అనుకోండి, ఇది స్పూన్తో తీసుకుంటూ అలా షేర్వా టచ్ చేసుకుంటూ తింటే ఆహా సూపర్ అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ పరోటాతోటి సింపుల్గా మంచి స్నాక్ రెసిపీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. స్నాక్గా అయినా కానీ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ సూపర్ ఆల్ టైమ్ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.